హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను భగవద్గీత చదువుతాను. అది ఫ్రమ్ 6 to 7 months ఐ థింక్. ఆ 6 to 7 months నుంచి నేను నాన్ వెజ్ కూడా తినడం మానేశాను. మధ్యలో అన్ఫార్చునేట్లీ నాన్ వెజ్ తినేయటం వల్ల మళ్ళీ భగవద్గీతని రీస్టార్ట్ చేశాను. సో ఇలా నాకు ఈ భగవద్గీతకి ఒక చిన్న కనెక్షన్ ఉంది. మార్నింగే కృష్ణాష్టమి రోజు లేవగానే ఈ కనెక్షన్ ఉండడం వల్ల అదొక ఫీలింగ్ వస్తుంది కదా, కృష్ణాష్టమి కృష్ణుడు ఇలా అనిపించడంతో ఈరోజు అంతా కృష్ణుడి టెంపుల్లో ఉండి భగవద్గీత చదవాలని ఫిక్స్ అయ్యాను. మార్నింగే లేచి చక్కగా తల స్నానం చేసి టెంపుల్కి వెళ్దాం అనుకున్నానా, కాకపోతే బొటిక్లో కొన్ని వర్క్స్ ఉండడం వల్ల ఇక్కడి నుంచి బొటిక్కి వెళ్ళి మొత్తం పనులన్నీ ముగించుకొని దేవుడికి దండం పెట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదామని బొట్టుకు వెళ్ళాం. సో ఉన్న పెండింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేస్తున్నా అనమాట. అలా నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని కస్టమర్కి డెలివరీస్ ఉంటే అవి కూడా ఇచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చాను. టెంపుల్కి ఆన్ ద వేలో ఇల్లు ఉంటుంది. సో మళ్ళీ ఇంటికి వచ్చా. బికాజ్ ఆ డ్రెస్ అంతా కంఫర్టబుల్గా అనిపించలేదు. డే మొత్తం నేను టెంపుల్లోనే ఉండాలి కాబట్టి కొంచెం కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకుంటే బెటర్ అని చెప్పి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయాను. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి. చాలా లక్షణంగా ఉన్నాను కదా, అందరూ కుంకుమ పెట్టుకుంటే నువ్వు చాలా బాగుంటావు అంటారు. అందుకే ఎలాగో టెంపుల్కి వెళ్తున్నాను కదా అని చక్కగా కుంకుమ కూడా పెట్టుకొని కొంచెం సేపు ఇలా వేషాలు వేసేసి టెంపుల్కి స్టార్ట్ అయ్యాను అనమాట. అస్సలు కంగారు పడకండి, అది నా ఒరిజినల్ జుట్టు కాదు, ఎక్స్టెన్షన్ పెట్టాను ఊరికే సరదాగా. సో అలా టెంపుల్కి స్టార్ట్ అయ్యాను. స్టీల్ ప్లాంట్లో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ మీరు నా యూట్యూబ్ చూసినట్లయితే లాస్ట్లో 2 times నేను ఈ టెంపుల్ కోసం వ్లాగ్ చేశాను. ఈ టెంపుల్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అసలు చాలా పీస్ఫుల్గా. లాస్ట్ టైం నేను 2 times వెళ్ళా కానీ జస్ట్ అలా దర్శనం చేసుకొని కొంచెం సేపు కూర్చొని వెళ్ళిపోయాను కదా. బట్ దిస్ టైం నేను 12 ఆ టైంకి వెళ్ళినట్టున్నాను. ఈవెన్ గుడి కూడా క్లోజ్ చేసేసారు. సో సరే కొంతసేపు ఎలాగో నైట్ వరకు ఇక్కడే కదా, భగవద్గీత చదివిన తర్వాత మనం దర్శనం చేసుకుందాంలే అనుకుని ఇంకా అదే టెంపుల్లో కూర్చొని భగవద్గీత చదువుతూ ఉన్నాను. కాకపోతే ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉండే బికాజ్ ఆఫ్ కృష్ణాష్టమి. చాలామంది పిల్లల్ని తీసుకొచ్చి ఫోటోషూట్స్ అట్లా చేస్తున్నారు. సో ఇది గర్భగుడిలో ఇక్కడ చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది. అండ్ మధ్యలో నేను కీస్ బండికి వదిలేసాను తెలుసా. మళ్ళీ 1 hour తర్వాత వెళ్ళి చూస్తే నా బండి అక్కడే ఉంది. చాలా భయపడ్డాను నేను. ఇంకా లోపల డిస్టర్బెన్స్గా ఉంది కదా అని బయట కూర్చొని భగవద్గీత చదువుకుంటున్నాను అనమాట. ఆ ప్రయోజనము భగవద్గీత యందు తెలుపబడినది. దానిని మనము యథాతథముగా స్వీకరింపవలసి ఉన్నది. లేని ఎడల భగవద్గీతను దాని వక్త అయిన శ్రీకృష్ణ భగవాన్ని అవగతము చేసుకునే నించుటలో అర్థమే లేదు. బోధించి ఉన్నది సూర్యుడు. ఈ విషయమును మనము అంగీకరించి ఎటువంటి కల్పనములు లేకుండా శ్రీకృష్ణుని ప్రామాణికతపై ఆధారపడి భగవద్గీత యొక్క చారిత్రక ప్రాముఖ్యతను అవగతము చేసుకోవలసి ఉన్నది. కన్నెగుండె ప్రేమలేలో మృదంగమివా. సో ఆ విధంగా కొంచెం సేపు భగవద్గీత చదువుకుంటూ కొంచెం సేపు పాటలు పాడుకుంటూ ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఈ డే మొత్తం కంప్లీట్ చేశాను. ఐ థింక్ 6:30 వరకు నేను ఇక్కడే ఉన్నాను. చూసారా ఎంత పీస్ఫుల్గా ఉందో కదా. ఈరోజు నాకైతే చాలా నచ్చింది. అండ్ భగవద్గీత ఒక 3-4 chapters చదవాలనుకున్నాను కానీ అవ్వలేదు. మళ్ళీ ఒకసారి ఏ వెడ్నెస్డేనో వచ్చి ఇదే టెంపుల్లో ఒక డే మొత్తం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. బికాజ్ ఈరోజు ఫుల్ డే ఉండడం అవ్వలేదు. అలా నా ఈ కృష్ణాష్టమి కంప్లీట్ చేసుకొని ఈ పీస్ఫుల్ ప్లేస్లో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ కృష్ణాష్టమి ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. బాయ్.